మీకు ఇక్కడ నేను పర్సనల్గా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ సజెస్ట్ చేసేది ఫస్ట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్రియారిటీ అనేది మీరు థర్డ్ పాయింట్లో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ గవర్నమెంట్ సీట్ వస్తే మీరు ఫ్రీగా హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఫస్ట్ గో ఫర్ దట్. ఎందుకంటే అవన్నీ ఫ్రీగా వచ్చేటివి. సో డోంట్ వేస్ట్ మనీ ఆన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఫస్ట్ పాయింట్ నేను ఇది క్లారిటీగా చెప్తున్నానండి. ఇంత జెన్యూన్ అండి. అది ఉత్తరాంచల్ యూనివర్సిటీ అయినా కాదు, ఏ యూనివర్సిటీ అయినా కానీ ఫస్ట్ ఐఐటి అంటే ఎన్ఐటి అంటే మీకు ఫ్రీగా వస్తుంది, ప్లస్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారండి. అది ఒక పాయింట్. తర్వాత మీకు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో రాకుండా మీరు ఈ పారామీటర్స్ మీద ఉత్తరాంచల్ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీకి ఏం డిఫరెన్స్ అనేది నేను చెప్పాను, ఇంటర్వ్యూ ఇచ్చానని కాకుండా మీరు యూనివర్సిటీ సైట్లో చూడండి. మీరు స్టూడెంట్స్ దగ్గర నెంబర్స్ తీసుకోండి. అంటే పలానా కౌన్సిలర్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి, మీరు స్టూడెంట్స్తో మాట్లాడండి. అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ లొకాలిటీస్లో ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగండి. రియాలిటీ ఏంటి. కొన్నిసార్లు ఫోన్లలో కూడా మిస్కన్సెప్షన్ చెప్పొచ్చు. అసలు స్టూడెంట్ ఉన్నాడో లేదో ఏదో ఫేక్ నెంబర్స్ ఇచ్చి పబ్లిష్ చేసుకోవడం కోసం, మార్కెటింగ్ చేసుకోవడం కోసం రాంగ్ రీజన్స్ చెప్పొచ్చు. సో రియల్గానే ఉన్నారా లేదా అనేది మీ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ 10-15 మినిట్స్ టైం తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగానే అక్కడ వాళ్ళ పేరెంట్స్తో కూడా మీరు మాట్లాడి మీ చిల్డ్రన్కి బాగుందా అక్కడ యూనివర్సిటీ అనేది చూసుకున్నారు అనుకుంటే దట్ విల్ బి బెస్ట్ థింగ్ మేడం నా ఒపీనియన్లో. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ మీదనే చేసుకోండి.